హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేపాల ఫుడ్స్. ఈ వీడియోలో మనం చాలా ఈజీగా ఇంట్లోనే తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసి. బయట దొరికే తందూరి చికెన్ కంటే టేస్ట్లో చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 750 గ్రాముల స్కిన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ తందూరి చికెన్ మసాలా, అర టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ కలర్ రావడం కోసం నేను కొంచెం రెడ్ కలర్ వేసుకుంటున్నాను, అది మాత్రం ఆప్షనల్. అర కప్ అంత పెరుగు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా మసాలాలు చికెన్కి పట్టేలాగా కలుపుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 5 నిమిషాల పాటు ప్రీ హీట్ అవ్వనివ్వండి. లేదంటే మనకు చికెన్ ఆప్షన్ ఉంటుంది, చికెన్ పైన క్లిక్ చేసి 5 నిమిషాలు ప్రీ హీట్ అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఎయిర్ ఫ్రైయర్ అనేది బాగా హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇలా చికెన్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ని క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాలు 180 డిగ్రీస్లో కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చికెన్ ఫ్రైయర్ని ఓపెన్ చేస్తే మనకు చికెన్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో రెండు వైపులా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయినా పర్లేదు, లేదంటే బటర్ అయినా పర్లేదు, ఏదైనా సరే వేసుకొని చికెన్ని మరోవైపు తిప్పుకొని ఇంకొక వైపు కూడా ఆయిల్ వేసేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్లో మనకు చికెన్ అనేది 20 నిమిషాల్లో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం ఇప్పటికే 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు మరొక 10 నిమిషాలు అలానే కుక్ అవనివ్వండి. 20 నిమిషాలు అవ్వగానే ఎయిర్ ఫ్రైయర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ ఎలా అయిందో చూద్దాం. చూసారు కదా, చూడ్డానికైతే ఎగ్జాక్ట్గా బయట దొరికే తందూరి చికెన్ లానే ఉంది. కానీ చికెన్ కూడా ఎక్కడ మాడిపోకుండా అన్ని వైపులా ఒకే విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ని సైడ్కి ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, ఇంట్లోనే తందూరి చికెన్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ అనే కాదండి, మామూలుగా ఫిష్ అయినా, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా, ఇలా చాలా ఆయిల్లో వేసే ఐటమ్స్ మనం ఆయిల్ లేకుండానే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్ ఎలా ఉడికిందో చూద్దాం. చూసారు కదా, చికెన్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ రేపాల ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.